జరిగింది చాలు. ఇప్పుడుకొచ్చావా మహా? ఇప్పుడు దాకా ఏమైపోయావు? నేను నన్ను ఏమంటున్నారో విన్నావా? నేను మోసగాడినంట, నీకు అన్యాయం చేస్తున్నానంట. మురళి, నువ్వు వెళ్ళిపో. అవును మురళి, చాలు. ఇంతవరకు జరిగింది చాలు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మురళి. మహా, నువ్వేనా మాట అంటున్నది? ఏది నన్ను చూసా మాటను? నేను వచ్చేసాను మహా, నీకోసమే తిరిగి వచ్చేసాను. జరిగిన నిజమేమిటో నీకు నాకు మాత్రమే తెలుసు. ఇక నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు, నేనున్నాను. దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అనుకు మహా. ప్లీజ్ మురళి, దయచేసి నన్ను అర్థం చేసుకో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడతాను. సరే మహా, అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళే ముందు ఒక నిజం చెప్పు. నీ మనసులో నేను లేనని చెప్పు. మాట్లాడవే మహా, చెప్పు. నీ మనసులో నేను లేనని చెప్పు. చెప్పు మహా. లేవు, నా మనసులో నువ్వు లేవు. చాలా. వెళ్ళిపో మురళి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. థ్యాంక్ యూ మహా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. మురళి ఎక్కడ? మాట్లాడవే మహా. మురళి ఎక్కడ? అడిగేది మిమ్మల్ని. చిన్నాన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళగొట్టారా? మహా, గర్భగుడిలో ఉంచుకోవాల్సిన దేవుణ్ణి గడపవతలకి తోసేసావా? అన్నీ వదులుకుని నీ కోసం వచ్చిన వాణ్ణి ఇంకా నీతో అవసరం తీరిపోయింది అని వెళ్ళిపోమన్నావా? చాలా తప్పు చేసావు మహా, చాలా తప్పు చేసావు. అతను కావాలనుకుంటున్నది నిన్ను, అతను బతకాలనుకుంటున్నది నీతో. దానికి నేనేమీ బాధపడడం లేదు, నిజంగా సంతోషిస్తున్నాను. ఒక్క మాట మాత్రం నిజం మహా, ఇప్పుడు నువ్వు నీ వాళ్ళే తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు. నువ్వు కాదన్నంత మాత్రాన మురళి నాకు దగ్గరవుతాడని నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది. మహా, నేను ప్రేమించిన వాడు నీకు భర్త కావచ్చు, కానీ నీకు భర్త అయిన వాడు నాకు ప్రియుడు కాలేడు, కాకూడదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళు, వెళ్ళి నిండు మనసుతో అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఏదో నీ ప్రేమను త్యాగం చేసి నా బిడ్డకి వాడిని అంటగట్టాల్సిన అవసరం లేదు. వాడు క్షణానికి ఒకరిని ప్రేమించే పూర్వం పోకైనా నువ్వెలాంటి దానివైనా నా కూతురు మాత్రం మీలాంటిది కాదు. నన్ను బయటికి. నోరు ముయ్యరా? ఎవరా పోరం పోకు? తెలిసి తెలియకుండా నోరు పారేసుకుంటే నీ నోరు సచ్చిపడిపోతుందిరా. అసలు దీనంతటికి కారణం నీ కూతురేరా? అవునరా, అసలు నీ కూతురికి పెళ్ళైతేనే కదరా నీ అల్లుడు తిరిగిపోతే అయ్యేది. మురళి నీకు అల్లుడు కాదు, నీ కూతురు అతనికి పెళ్ళము కాదు. అది ప్రేమించిన వాడు పెళ్లికి ముందే చచ్చిపోతే ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ మరో పెళ్లి చేస్తావేమో అని భయపడి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్న అతను తీసుకొచ్చి తన మొగుడుగా నాటకం ఆడించేతరా నీ కూతురు. కొండంతా ఆత్మిస్తామన్నా ఈసమంతా అయినా స్వార్థం లేకుండా చిరునవ్వుతో తిరస్కరించిన నిజమైన ధనవంతుడు అతను. నీ పెద్ద కూతురు జీవితం చీకటి పడుగులు తెల్లారిపోతుంటే దాని సంసారానికి వెలుగునిచ్చిన దేవుడు అతను. ఎన్నో రకాలుగా కావాలని నీ చేత చీ అనిపించుకొని నీ కూతురు పట్ల సానుభూతి, తన పట్ల ద్వేషం రప్పించుకునేందుకు ప్రయత్నించి నీ చేత చివాట్లు, ఆఖరికి ఈ రోజు దెబ్బలు కూడా తిన్న పిచ్చివాడు. అలాంటి వాడు
మనకు అల్లుడుగా రాకపోయి ఉంటే మనం పూసుకున్న పరువు పెంచుకున్న ప్రతిష్ట ఉందనుకుంటున్న ఘన చరిత్ర ఉండేవో ఎట్లా పడి కొట్టుకుపోయావో ఒక్కసారి ఆలోచించరా. నమస్కారం అండి. బాబు, ఆపత్కాలంలో అబద్ధమాడి మా పరువు కాపాడిన ధర్మరాజు లాంటి వారు మీరు. మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అవమానపరిచాను, అనురాని మాట్లాడినాను. నా తప్పు కాసి ఇంటికి రండి. అల్లుడు గారు, జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. మమ్మల్ని అందరిని క్షమించి ఇంటికి రండి. కాదనకండి తమ్ముడు. కనీసం ఆ పిల్లల కోసమే రండి. రండి. మీ కాళ్ళు గడికి కన్యాదానం చేసి మిమ్మల్ని నా అల్లుడని సగర్వంగా చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వండి. రెండల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం. మురళి, నువ్వు నా మనసులో లేవని ఇందాకన్నది నా మనసు చంపుకున్నమాట. ఇప్పుడు నా మనసు విప్పి చెప్తున్నాను, నువ్వు లేని నా బ్రతుకు అర్థం లేదు. నువ్వు లేని నేను బ్రతకలేను. మురళి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మహా. ఐ లవ్ యూ.